మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాక యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ప్రజలకు గుర్తొచ్చేది పౌరక్యశ్రీ. అదే కాకుండా రైతులకు ఉచిత విద్యుత్, సంపూర్ణ రుణమాఫీ, రైతే రాజు అన్నమాట. అదే కాకుండా రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత కూడా ప్రజలకు వస్తాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు, కార్పొరేట్ విద్యా, కార్పొరేట్ వైద్యం, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలుసుకుంటేనే గుర్తొచ్చే అంశాలు. అదేవిధంగా దివంగత మరొక మహానేత ఎన్టీ రామారావును గుర్తు చేసుకుంటే కూడా ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఇలాంటి పెద్ద కార్యక్రమాలకు ప్రజలకు గుర్తొస్తాయి. కానీ చంద్రబాబు నాయుడిని గుర్తు చేసుకుంటే పన్నుపోటు, వెన్నుపోటు, గన్నుపోటు మాత్రమే గుర్తొస్తుంది. ఇప్పటికైనా ఈ పన్నుపోటు, వెన్నుపోటు, గన్నుపోటును పక్కన పెట్టి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాటలోనే నీకు కూడా బుద్ధిని ఆ భగవంతుడు ప్రసాదించాలని, చంద్రబాబు నాయుడు కూడా రాజశేఖర రెడ్డి గారి అలాంటి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.